కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ప్రాణాయామం చేయి, సుఖమయ ప్రాణాయామం, కాస్మిక్ ఎనర్జీని తీసుకో, నీ రోగాలన్నీ పోతాయి. నీ హింస వల్ల రోగాలను తెచ్చుకున్నావు, నీ హింస వల్ల, నీ ధ్యానం వల్ల నీ రోగాలన్నీ పోతాయి. నువ్వు నిరోగి అవుతావు. యోగి అయితే నిరోగి అవుతావు. నీ రోగాలు నీ వల్లే వచ్చాయి, నీ రోగాలు నీ వల్లేనే పోతాయి. నీ రోగాలు ఎందుకు వచ్చాయి? హింస వల్ల వచ్చాయి. మబ్బులు లేకుండా వర్షం వస్తుందేంటి? హింస లేకుండా నరకం వస్తుందేంటి? అహింస లేకుండా స్వర్గం వస్తుందేంటి? అహింస ఉండబట్టే స్వర్గం వస్తుంది, హింస ఉండబట్టే నరకం వస్తుంది, మబ్బులు ఉండబట్టే వర్షం వస్తుంది. మబ్బులు లేకుండా వర్షం రానే రాదు. మొట్టమొదటి మబ్బులు వస్తే తర్వాత వర్షం వస్తుంది. ఫస్ట్ కారణం వస్తుంది, తర్వాత కార్యం వస్తుంది. అహింస పరమో ధర్మ. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎందుకు బాగా ఇంకా లోపల అర్థమే కాదు నాకు. ఇంత చిన్న విషయం అర్థం కాదు. రోజు నా దగ్గర చాలామంది వస్తుంటారు. మాంసం తింటున్నామంటే తింటున్నాను అంటారు. ఎంతో సంతోషంగా, నేను గొప్పగా చెప్పుకుంటున్నట్టు. రామచంద్ర అనిపిస్తుంది. వాళ్ళు డాక్టర్లు చెప్పారు, ఏదో వచ్చింది ఏదో కూడా తల్లిదండ్రులు చేయించారు. ఆ పిల్లల దోషం ఏమీ లేదు, ఆ తల్లిదండ్రుల దోషం ఉంది, ఆ డాక్టర్ల దోషం ఉంది, సోకాల్ సైంటిస్ట్ యొక్క దోషం ఉంది, సొసైటీ యొక్క దోషం ఉంది. ఆ పిల్లలు ఆ సొసైటీకి పెరిగారు, వాళ్ళు అలానే తయారవుతారు. మళ్ళీ వాళ్ళు కూడా పిల్లల్ని పుట్టిస్తారు. ఇలా సాగుతుంది ఈ భూమి యొక్క దరిద్రం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అహింస పరమో ధర్మ. అందరూ శాకాహారులు అయి తీరేంత వరకు మన పిరమిడ్ మాస్టర్లు పనిచేస్తూనే ఉంటారు. అందరికీ చెప్తూనే ఉంటారు, తిన్నగా వేము తీయగానే ఉండవు. మనం చెప్పగా అందరూ బాగుపడతారు. ఎందుకు బాగుపడరు? వేము తింటున్నాము, అది నోట పెట్టుకోని కానీ తీయగా ఉంటుంది ఏంటి? కాదు, ఎంతో నమిలితేగానే తీయగల, దాన్ని తీయతాన్ని బట్టి కాదు. అనగా రాగం అతిశయలను. ఒక కొత్త రాగం నేర్చుకుంటున్నాము, ఆ కొత్త రాగం యొక్క ఛాయలు నేర్చుకోగానే మనకి ఆ రాగం ఛాయలు వచ్చేస్తాయేంటి? ఎంతో అభ్యాసం చేయాలి. ఆ ఇందోళం, ఆ మాల్కంస్ రాగం సగమదని సానిద మగ, ఇది ఇందోళ రాగము. ఇది ఈ సగమదని చేసుకుంటే మనకి రాగం వచ్చేస్తుంది ఏంటి? ఎంతో సాధన చేయాలి. అనగా రాగము అతిశైలను. సగమద ని సగ ని సద ని మద గమ సగద, ఎంతో అభ్యాసం చేయాలి. అప్పుడు భీమసేన్ జోషిలాగా ఈ మాల్కంస్లో పాడచ్చు, మాలమల్లి కృష్ణలాగా చక్కగా ఈ హిందోళంలో పాడచ్చు. అభ్యాసం చేయాలి. రాగము అనగా రాగము అతిశైలను, తినగా వేమ తీయకుండా. అలాగే మనం శాకాహారం గురించి, హింస గురించి, అహింస గురించి చెప్తుంటే ప్రపంచం అంతా మారుతుంది. ఎందుకు మారుతుంది? వాళ్ళ చెవుల్లో జోరీగలాగా మనం చెప్తుంటే ఎందుకు మారు? అభ్యాసం చేస్తుంటే ఆ తినగా వేమ తీయగానే ఉంటుంది. అది నోట పెట్టుకోగానే తీయగా ఉండదు. తిన్నగా వేము తీయగా నుండును, అనగా రాగం అతిశయలను. అలాగే మనం చెప్తూ పోతుంటే 47 నుంచి నేను చెప్తున్నాను. అంతమంది నాకు తెలియదు, కానీ 40 కింద నాకు తెలిసింది. నా సత్యం నాకు తెలిసింది, నేను చేయవలసిన ధర్మం నాకు తెలిసింది, నా స్వధర్మం తెలిసింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వచ్చింది. దీని యొక్క లక్ష్యం ఏంటి? అందరూ శాకాహారులు కావాల్సిందే, అందరూ రాక్షసులను పోగొట్టుకోవాల్సింది. ఈ భూమండలంలో ఇంకా నరకం ఉండకూడదు, నరకబడడం ఉండకూడదు, నరకం ఉండకూడదు. దీపావళి నాడు నరకాసురుడు సత్యభామ చేతిలో చచ్చాడు. ఆ నరకం ఎక్కడ చచ్చింది? సత్యం అనే దాంట్లో భామ, సత్యం అనే భామ ద్వారా నరకం అనే అసురుడు, రాక్షసుడు చచ్చాడు. సత్యం అనే భామ కనుక సత్యభామ. అప్పుడు వెలుతురు వచ్చిందట. అంతవరకు అంధకారం ఉంది. దీపావళి ఎందుకు చేసుకుంటాము? సత్యభామ నరకాసురుడిని చంపింది. ఏ భామ? సత్యం అనే భామ. నరకాసురుడు ఏంటంటే ఆ రాక్షసత్వం. సత్యం వచ్చిందంటే రాక్షసత్వం వస్తుంది, సత్యం లేదంటే రాక్షసత్వం విజృంభిస్తుంది. ఆ సత్యభామ
సత్యాన్ని అందరికీ అందించడం కోసమే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వచ్చింది. నాకు సత్యం కావాలి స్వామీజీ అని వస్తారు నా దగ్గరికి. తీసుకో సత్యం. ఇక్కడ కొండ అంత ఉంది, హిమాలయాలు అంత ఉంది, సత్యం తవ్వి తీసుకో. నీ లోపల నరకాసుడు చచ్చిపోతాడు. ఈ సత్యాన్ని తీసుకో, సత్యభామ తీసుకో. అది ఆ యొక్క కథ యొక్క ఆ పేరులో నుంచి నరక అసురుడు, సత్యభామ. ఆ పేరులో ఉంది, ఆ పురాణాల్లో బాగా గమనిస్తే అందులోంచి మనకు అంతే సారవంతా వస్తుంది. మనం గమనించాం కదా, దేన్ని గమనించాం కదా, మనం గుడ్డివాళ్ళం కదా, కళ్ళు ఉన్న గుడ్డివాళ్ళం, నోరు ఉన్న మూగవాళ్ళం, రామచంద్ర బుద్ధి ఉన్న బుద్ధి లేని వాళ్ళం. బుద్ధి ఉంది ఇక్కడ కానీ బుద్ధి లేని వాళ్ళం. కళ్ళు ఉన్నాయి, ఏమీ చూడటం లేదు. నాలుక ఉంది, ఏమీ దృష్టించడం లేదు. అదేం నాలుకో, అదేం కళ్ళో, అదేం బుద్ధో. మనం దేవుళ్ళమై ఉండి సత్యభామలు కాలేక నరకాసుడితో జీవిస్తున్నాం, నరకంలో జీవిస్తున్నాం. నరకడం ఆ పేరులో వచ్చాడు. నరకడము, కిల్లింగ్. నరకము హెల్. ఆ కిల్లింగ్లోనే హెల్ వచ్చింది. ఆ పేరు ఎంత బాగా ఉంది చూడండి. నరకాసురుడు, నరకము, నరకడము. నరకం అంటే హెల్. నరకాసురుడు అంటే ఎప్పుడు ఆ నరుకుతూనే ఉండే అసురుడు, రాక్షసుడు. అసురుడు అంటే రాక్షసుడు. నరకడం అంటే ఇగో గొంతు మీద కత్తి పెట్టడం. ఆ మేక గొంతు మీద, చేప గొంతు మీద, ఆ ఆవు గొంతు మీద, ఒంటె గొంతు మీద పెట్టి ఆ ఒంటెని తింటారు. రామచంద్ర, మనుషులు తినడం ఒకటే బాకీ ఉంది. ఆ పిల్లలు తల్లిదండ్రులను కోసుకుని తింటే ఎంత బాగుంటుందో, అద్భుతంగా ఉంటుంది. తల్లిదండ్రులను కోసుకుని తింటుంటే మాంసం బాగుంటుంది. మనిషి మాంసం చాలా బాగుంటుంది. ఉప్పు కారం వేసుకుని మనిషి మాంసం వండుకుంటే తల్లిదండ్రులు ఇంట్లో కోసుకుని తింటే ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. అహింస పరమో ధర్మ. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నిసార్లు చెప్పినా నాకు తక్కువ ఇది. నా జీవితాంతం చెప్తూనే ఉంటాను. నాకు వేరే పని ఏముంది? ఈ నోరు ఇంకెందుకు ఉపయోగించుకోవాలి నేను? నోరు దేనికి ఉంది? తినడం కోసం ఉందా, మాట్లాడడం కోసం ఉందా? కేవలం తినడం కోసం ఉంటే అది నువ్వు జంతువువి, మాట్లాడడం కోసం కూడా ఉంటే నువ్వు మానవుడివి. ఏది మాట్లాడాలి? లోక కళ్యాణకరమైన మాటలు మాట్లాడాలి, సత్యపు మాటలు మాట్లాడాలి, సత్యభామ మాటలు రావాలి. నీ నోట్లోంచి ఎప్పుడు భగవద్గీత బయటికి రావాలి. లేకపోతే అది చేత కాకపోతే నోరు మూసుకోవాలి, మాట్లాడకూడదు. నీ మాట్లాడడం చేత కాదు, నీకు తినడం చేత, మాట్లాడడం చేత కాదు. తినడం కూడా దరిద్రంగా తింటున్నావు, రాక్షసత్వంతో జీవిస్తున్నావు. నీకు తినడం చేత కాదు, నువ్వు మాట్లాడడం చేత కాదు, నీకు ఏమీ చేత కాదు. నీకు మానవుడిగా పుట్టావు, జంతువుగా వ్యవహరిస్తున్నావు. మానవుడిగా పుట్టావు, మానవుడిగా వ్యవహరించడం లేదు. మానవుడిగా పుట్టావు, జంతువుగా వ్యవహరిస్తున్నావు. ఆ కాడికి మానవ జన్మ ఎందుకు? వై యూ హ్యావ్ టేకెన్ ఎ హ్యూమన్ బాడీ టు బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్? యూ హ్యావ్ టేకెన్ ఎ హ్యూమన్ బాడీ బట్ యు ఆర్ లివింగ్ లైక్ ఎన్ యానిమల్, ఏ మైండ్లెస్ బ్రూట్. ఒక పులి మేకను తింటే క్రూర జంతువు అన్న, మనిషి మేకను తింటే ఏమనాలి వాడిని? క్రూరం కన్నా ఇంకా మహాక్రూరం ఏదో అనాలి. ఏనుగుని, ఆవుని సాధు జంతువు అన్నాం, ఎందుకంటే మాంసం తింది. ఏనుగు అంత బలంగా ఉన్నది, ఆకులు తింటుంది, కాండాలు తింటుంది. మానవుడు శాకాహారిగా పుట్టి మాంసాహారి అయినాడు. ఏనుగులాగా ఉండవలసిన వాడు పులిలా ఉన్నాడు. రామచంద్ర క్రూర జంతువు అయ్యాడు. ఏనుగుని సాధు జంతువు అంటాము, పులిని క్రూర జంతువు అంటాం. మనిషిని కూడాను మాంసం తినేవాడంత క్రూర జంతువులే. శాకాహారం ఉండేవి సాధు జంతువులు. నువ్వు దైవత్వం ఎప్పుడు సంపాదించుకుంటావంటే ధ్యానం చేసి నువ్వు త్రిలోక సంచారం, త్రికాల జ్ఞానం సంపాదించుకుని నువ్వు దైవత్వం వచ్చింది. అది సాధించాలి. నువ్వు ఏదైనా సాధించగలవు నీకు ఆ పట్టుదల ఉంటే. నేను మానవుడిని కావాలి, నేను దైవత్వం సంపాదించుకోవాలని పట్టుదల కావాలి. అలా ఉన్నవాళ్ళే నా దగ్గరకు వస్తుంటారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి వస్తుంటారు. సత్యభామలు కాదలుచుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు. ఇంకా నాకు నరకం వద్దు బాబు నా జీవితంలో, నాకు స్వర్గమే కావాలని అనుకున్న వాళ్ళతో నా దగ్గరకు వస్తుంటారు. ఎందుకంటే నేను ఒక సత్యభామని. నరకాసుర వధ. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అహింస పరమో ధర్మ.